పాడనా తెనుగు పాట పరవశమై మీ ఎదుట మీ పాట పాడనా తెనుగు పాట. నమస్కారం. లాలిపాట, జోలపాట, అమ్మపాట, అన్నపాట, చిలిపి పాట, వలపు పాట, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల పాటలు. కోటి రాగాల తోటలో లక్షలాది స్వరాలు. తమ స్వరాల సరాగాలతో పెంచుతున్న పాటల పూదోట పాడనా తెలుగు పాట. ఈరోజు కూడా మరింత అందంగా ముస్తాబై మీ ముందుకు వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, కార్యక్రమాన్ని మొదలు పెడదామా? పాడనా తెనుగు పాట. ఈనాటి మన పాడనా తెలుగు పాట కార్యక్రమానికి సంగీత విశ్లేషకులుగా విచ్చేశారు ప్రముఖ సినీ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు శ్రీ గంగాధర్ శాస్త్రి గారు. సంపూర్ణ భగవద్గీతలోని 700 శ్లోకాలను తాత్పర్య సహితంగా గానం చేసి స్వీయ సంగీతం సమకూర్చి భారతదేశానికి అంకితం ఇచ్చిన తొలి భారతీయ గాయకుడు శ్రీ గంగాధర్ శాస్త్రి గారు. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి దగ్గర నుంచి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అనేక ప్రశంసలు, అభినందనలు అందుకున్నారు. ఇలా వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన గానంతో అందరికీ ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతోన్న గంగాధర్ శాస్త్రి గారు ఈనాటి పాడనా తెలుగు పాట కార్యక్రమానికి సంగీత విశ్లేషకులుగా విచ్చేయడం సంతోషదాయకం. వారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. నమస్తే అండి. ఈనాటి మన పాడనా తెలుగు పాట కార్యక్రమానికి మరో సంగీత విశ్లేషకులుగా విచ్చేశారు ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు శ్రీ రామాచారి గారు. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీని స్థాపించి 18 సంవత్సరాలుగా శృతి, జ్ఞానం ఉన్న అనేక మంది బాలబాలికలకు ఉచితంగా సంగీతాన్ని బోధిస్తున్న ఘనత వీరిది. ఇవాళ టీవీల్లోనూ, సినిమాల్లోనూ, రియాలిటీ షోల్లోనూ పాటలు పాడుతున్న గాయని గాయకుల్లో 90% మంది రామాచారి గారి శిష్యులే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బాలరామాయణం, శ్రీరామదాసు లాంటి ఎన్నో చిత్రాల్లో వీరు పాటలు పాడారు. అనేక ప్రైవేట్ ఆల్బమ్స్కు మ్యూజిక్ అందించారు. అలాగే దూరదర్శన్ రూపొందించిన జీవన వేదం సీరియల్ గాను రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుని సొంతం చేసుకున్నారు. దాంతోపాటుగా మరెన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు వీరి సొంతమయ్యాయి. వీరు ఈనాటి మన కార్యక్రమానికి సంగీత విశ్లేషకులుగా విచ్చేయడం ఆనందదాయకం. వీరిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. నమస్తే రామాచారి గారు. మనసు పరవశమైతే మది నిండా కలకలం, తలపులన్నీ వలపులైతే తనువంతా కలవరం. అదే మరి ప్రేమలో ఉన్న మాయాజాలం. సొంతం సినిమాలోని తెలుసునా తెలుసునా అనే పాటని సీతారామశాస్త్రి రాశారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచారు, చిత్ర ఆలపించారు. మన ముందు పాడబోతోంది ఎంఎల్ వీణ. మనసుకి తొలి కదలిక అడగన అడగన అతడిని మెల్లమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగన అడగన అతడిని మెల్లమెల్లగా అతడు ఎదురైతే ఏదో జరిగిపోతోంది పెదవి చివరే పలకరింపు నిలిచిపోతోంది
తొలి కదలిక అడగన అడగన అతడిని మెల్లమెల్లగా గుండెలోతుల్లో ఏదో బరువు పెరిగింది తడిని చూస్తే అతని తలపే నిండిపోయుంది నిన్నదాకా ఎప్పుడు నన్ను తాకేటప్పుడు గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగన అడగన అతడిని మెల్లమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది కలవన కలవన నేస్తమ అలవాటుగా పిలవన పిలవన ప్రియతమ అని కొత్తగా లక్ష్మీ వీణ, సొంతం సినిమాలో చిత్ర గారు పాడిన పాటను నువ్వు సొంతం చేసుకుని చక్కగా పాడావు. ఇంకా పాటకు సంబంధించిన విశేషాలు, ఎలా పాడావు, ఇవన్నీ కూడా ఇప్పుడు మన విశ్లేషకులు చెప్తారు, వారి ద్వారా తెలుసుకుందాము. గంగాధర్ శాస్త్రి గారు చెప్పండి, వీణ ఎలా పాడింది? లక్ష్మీ వీణ, వీణలేని లక్ష్మి. బేసిక్గా ఏంటంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న పాట నీ సంస్కారాన్ని తెలియజేస్తోంది. అందుకు నీకు అసలు ఫస్ట్ శుభాకాంక్షలు, అభినందనలు, ఆశీస్సులు. రాసిన మహాకవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. నా దృష్టిలో నిజానికి ఆలోచించి రాసి ఆలోచింపచేసేట్టుగా రాసే అరుదైన కవి. ఏ పాట రాసినా డబ్బులు వస్తాయి, అయినప్పటికీ తన ఊపిరినంత వరకు మంచి పాటల్ని మాత్రమే రాసే అరుదైన ఒక కమిట్మెంట్ ఉన్న మహాకవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా అని జాతిని జాగృతం చేసిన మహాకవి. అందరి గొంతులు దాదాపుగా అలా హస్కీగా ఉన్నాయి, క్లారిటీలు ఉండట్లేదు. రికార్డింగ్కి వెళ్ళినప్పుడు కూడా వాటిని ఆర్కెస్ట్రాతో బ్యాలెన్స్ చేయడానికి రికార్డిస్టులు చాలా ఇబ్బంది పడుతున్న గొంతులు రెగ్యులర్గా చూస్తున్నాం. కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలు. చాలా స్ట్రైట్ వాయిస్, ఎస్ జానకి గారి లాగా ఆ గాత్ర ధర్మంలాగా ఉంది. పైకి వెళ్తున్నప్పుడు అక్కడ కొంచెం ఏదో ఇబ్బంది పడుతున్నావు, అది శృతి వల్ల దేనివల్ల, అది ఇంకోసారి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఎక్కడది ఎలా అక్కడే ఉండాలి. ఒక్కసారి ఎలాను బ్రేక్ అవ్వకూడదు, కాన్షియస్గా ఉండకూడదు. అది కొంచెం నువ్వు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. రామాచారి గారు మీరు చెప్పండి. లక్ష్మీ వీణ, గంగాధర్ గారు చెప్పినట్టు చాలా క్రిస్టల్ వాయిస్, అంటే భగవంతుడు ఇచ్చేది అది మనకి భగవంతుడు ఇచ్చిన వాయిస్ అది. నీకు భగవంతుడు మంచి గాత్రాన్ని ఇచ్చాడు. ఇక మానవ ప్రయత్నం ఉండాలి. భగవంతుడు ఇచ్చిన దానికి మానవుడు ఏం చేయాలి, దాన్ని అలాగే ఉంచకూడదు. మనం ఏం చేయాలంటే ముఖ్యంగా గాయకులు చక్కగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ వాటిని సాధన చేస్తూ ముఖ్యంగా ఆకార సాధనం చేయాలి. ఇందాక గంగాధర్ గారు ఆ పైన నిలవలేదని అన్నారు కదా, దానికి కారణం ఏంటంటే సాధన చేయకపోవడం. ప్రతిరోజు ఆకార సాధనం కనుక చేస్తే ఏ స్థాయిలో అయినా మనకి వాయిస్ అవుట్ అవ్వదన్నమాట.
ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడు నీకు మంచి గాత్రాన్ని ఇచ్చాడు, చాలా శ్రావ్యంగా ఉంది, శృత్వంగా ఉంది. ఇంకా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. ఇది నీకొక్కదానికే కాదు, ఈ టీవీ చూస్తున్న అందరి గాయని గాయకులకు మేము ఇచ్చే సలహాలు ఇవి. గుడ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అసలు మా పాడిన తెలుగు పాట వేదిక చేసుకున్న పుణ్యం. ఇలాంటి వాళ్ళు సంగీతజ్ఞులు ఎంతోమంది రావడం, కావాల్సినట్లుగా మీకు అలాగే ప్రేక్షకులకి అందరికీ సలహాలు ఇవ్వడం, అవన్నీ కూడా పాటిస్తూ పోతే అదే పరమావధి. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ. పాడనా తెనుగు పాట చేయి గలిపి మనసు నిలిపి చేలుదున్నాలిరా, సిరులు పొంగాలిరా. చేయి గలిపి మనసు నిలిపి చేలుదున్నాలిరా, సిరులు పొంగాలిరా. అందాల రాణి ఎందుకు గాని ఆనంద గీతమే పాడుని, నామది ఆనంద గీతమే పాడుని. అందాల రాజా అందాల రాజా అందము మందహాసము చేసనే ముందులకు మందహాసము చేసను. పగటి పూట చంద్రబింబం అగుపించెను, ఏది ఏది అందమైన నీ మోమే అదిగాకింకేది. కానరాని మన్మధుడేమో కనిపించెను, ఏది ఏది ఎదుట ఉన్న నీవేలే ఇంకా ఎవరో. పాడనా తెనుగు పాట అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని రెండో అక్షరం కలిపితే వచ్చే పదబంధమే అన్న. అన్నా చెల్లెళ్ళ అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అన్నా చెల్లెళ్ళ అనుబంధం అంత పవిత్రమైనది, మర్చిపోలేనిది, మరుపురానిది. ఒరే రిక్షా సినిమాలోని మల్లెతీగకు పందిరివోలే అనే పాటని గద్దర్ రాశారు. ఈ పాటకి వందే మాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు, అలాగే తానే స్వయంగా పాడారు. ఈ పాటను మన ముందు పాడబోతున్నాడు గంగరాజు. మల్లె తీగకు పందిరి ఓలే, మస్క చీకటిలో వెన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ, తోబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. చెవిదా చిరాగితే రానే రాడమ్మా, ఆడపిల్లమ్మ రెక్కారెక్కా తిప్పుకుంటూ చూస్తే నక్కమ్మా. పెద్ద మనిషిపై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో, చూసే దారిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. పెద్ద మనిషిపై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో, చూసే దానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. అటువంటి నీ అన్నను కాను చెల్లెమ్మ, నీ చిన్ననాటి స్నేహితునమ్మ చెల్లెమ్మ. అడవిలో నా నెమలి బోలే చెల్లెమ్మ, నువ్వు ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మ. మల్లె తీగకు పందిరి ఓలు, మస్క చీకటిలో వెన్నెల ఓలు చెల్లెమ్మ.
చిన్నబోయి నువ్వు కూసున్నావంటే వెన్ను పూస నాదిరిగేనమ్మా. ఒక్క క్షణము నువ్వు కనపడకుంటే నా కను పాపలు కమిలిపోతాయి. చిన్నబోయి నువ్వు కూసున్నావంటే వెన్ను పూస నాదిరిగేనమ్మా. ఒక్క క్షణము నువ్వు కనపడకుంటే నా కను పాపలు కమిలిపోతాయి. ఒక్క గడియ నువ్వు మాట్లాడకుంటే చెల్లెమ్మా నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా. పువ్వ తినక నువ్వు అలిగావంటే చెల్లెమ్మా నా భుజం ఇరిగినంత పానైతదమ్మా చెల్లెమ్మా. మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెల ఓలే చెల్లెమ్మా. ఇల్లు వాకిలి వదిలిపెట్టి ఆడపిల్ల బడికి వెళ్ళి భుజం చుక్కి చదువు చదివేందుకు ఆ కట్న కానుకలిచ్చి సచ్చేటందుకు ఆ కట్న కానుకలిచ్చి సచ్చేటందుకు చదివినంత నిన్ను చదివిస్తానమ్మా ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా. నీకు పెళ్ళిడు వచ్చే నాటికి పువ్వో పత్తో కూడబెట్టుతా. చదివినంత నిన్ను చదివిస్తానమ్మా ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా. నీకు పెళ్ళిడు వచ్చే నాటికి పువ్వో పత్తో కూడబెట్టుతా. నచ్చినోడికే ఇస్తానమ్మా చెల్లెమ్మా నా కన్నీళ్లతో కాళ్ళు కడుగుతా చెల్లెమ్మా. రిక్షా బండిని మేనా కడతా చెల్లెమ్మా నీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మా. మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. గంగరాజు, అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి అద్దం పట్టే పాట చాలా బాగుంది. ఎవరైనా సరే అన్నా చెల్లెళ్ళు ఉన్న వాళ్ళందరూ మళ్ళీ గుర్తు చేసుకునేటట్టుంది. సో గంగాధర్ శాస్త్రి గారు చెప్పండి. గంగరాజు బాగా పాడావు. చిన్న చిన్న సజెషన్స్ ఏంటంటే జనబాహుళ్యంలో ఆల్రెడీ హిట్ అయిన పాటలు ఉంటాయి. హిట్ అయిన పాటల్లో అంటే పాటల ప్రేమికులు దాదాపుగా ప్రతి స్వరం ఆ పాట ఎలా పాడారు మొత్తం రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. సో బాగా పాపులర్ అయిపోయిన పాటని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడం అనేది చాలా పెద్ద సాహసం కింద లెక్క. మళ్ళీ అంతటికి రీచ్ అవ్వాలి. ఒక హిట్ పాట పాడి బాగా పాడావు అని అనిపించుకోవాలంటే దాన్ని యాజ్ డీస్గా పాడగలగాలి. ఇది వెయిట్ గొంతుతో పాడాల్సింది. అది నువ్వు ప్రాక్టీస్ చేసినా కూడా రీచ్ అవుతావు అనే నమ్మకం ఉంది. ఈ దాసనారాయణరావు గారి సినిమా ఒరే రిక్షా, ఆర్ నారాయణమూర్తి గారు ఎంత పవర్ఫుల్, వందే మాతరం సినిమా అసలు ఎంత పవర్ఫుల్గా ఎంత వెయిట్తో ఉంటాయో తెలుసు కదా. ఈ సినిమాతో నాకున్న అనుబంధం గుర్తొస్తుంది. ఈ పాట అసలు మొదట నేను పాడా సినిమాలో, నేను పాడాను. తర్వాత కరెక్షన్స్ అవసరమైన టైంలో నేను ఇండియాలో లేకపోవడం వల్ల ఇది మళ్ళీ వందే మాతరం గారు పాడాల్సి వచ్చింది. కానీ చాలా శాశ్వతంగా ఉండిపోయే పాట. రెండవది గద్దర్ గారికి నంది అవార్డు తెచ్చిపెట్టిన పాట, వందే మాతరానికి నంది అవార్డు తెచ్చిపెట్టిన పాట. సో మొదటి సజెషన్ ఏంటంటే ఇది వెయిట్తో పాడాలి. దీని శృతి చెప్పండి ఒకసారి. మల్లె తీగకు పందిరి ఓలే ఓలే, చిన్న గమకం ఉంది, అవన్నీ మిస్ అవద్దు. పందిరి ఓ పందిరి ఓలే కాదు, పందిరి ఓలే అను. మల్లె తీగకు పందిరి ఓలే పందిరి ఓ ఓలే పందిరి ఓ. ఇదొకటి, అది 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 గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రతి వాక్యానికి నువ్వు చివర నోరు మూసేస్తున్నావు. ఆ నోరు మూసేయటం అనేది అలవాటుగా మారితే తర్వాత పాటలకి, ఇప్పుడు తెలంగాణ బేస్డ్ పాటలకి, జానపద బేస్డ్ పాటలకి అది మూసేస్తే ఓకే. నీ పాదం మీద నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా అని మూసేయకూడదు. చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా చెల్లెమ్మా అని మూసేయకూడదు. నువ్వు అట్లా ప్రతి వాక్యానికి నోరు మూసేస్తున్నావు. దానివల్ల కనుక ఒకవేళ అలవాటు అయితే అది మానేసుకో. ఇప్పుడు కోరస్ పాడుతున్నప్పుడు, మెయిన్ పాడుతున్నప్పుడు కోరస్లో ఎక్కడ చిన్న తప్పున మొత్తం టోటల్ పాటకే ప్రమాదం ఏర్పడే, పాట వినేవాడు చెందే అనుభూతికి ప్రమాదం ఏర్పడే, డిస్టర్బెన్స్ ఏర్పడే ప్రమాదం ఉంది.
మీరు ఇంకెక్కువ ప్రాక్టీస్ చేసి ఉండాల్సింది. కానీ ఓవరాల్గా పాట ఈజ్ సో గుడ్, సో గుడ్, అద్భుతం. రామాచారి గారు మీరు చెప్పండి. దేవుడు మంచి గాత్రం ఇచ్చాడు నీకు. నీ గాత్రంలో ఏమీ సమస్య ఏం లేదు, మంచి శృతి ఉంది, చక్కగా పాడుతున్నావు. కాకపోతే గంగాధర్ గారు చెప్పినట్టు మనకి దేవుడిచ్చిన గాత్రం అనేది పుట్టుకతో ఉంటుంది. శృతి అనేది అందరికీ రాదు. కొన్ని కోట్లు ఇచ్చిన ఏ డాక్టర్ శృతి పెట్టలేడు. అలాంటి శృతి దేవుడు ఇస్తాడు. ఆ దేవుడు ఇచ్చిన శృతి నీకుంది. సహజంగా సాధన చేస్తే ఆ వాయిస్, ఇందాక ఆయన చెప్పినట్టు గట్టి వాయిస్ వస్తుంది. ఆ గట్టి వాయిస్ అనేది సాధనతో వస్తుంది. దేవుడు నీకు మంచి గొంతు ఇచ్చాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. పాడనా తెనుగు పాట మనసు మాయ ఎవరా నువ్వు? మన్మవ సాంబశివరావు. పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. మొగుడుతో గడప దాటానికి 10 నుంచి ఈ దేశంలో పరాయి మగాన్ని ఇంట్లో తీసుకొస్తానంటావా? డేటింగ్ అంటే మినిమం నాలెడ్జ్ కూడా లేనట్టుంది మీకెవరికి. డేటింగ్ అంటే వాటేసుకోవడాలు, మంచాలెక్కడాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి దొరలడాలు, పొరడాలు కావు. డేటింగ్ ఇస్ జస్ట్ లైక్ ఫ్రెండ్షిప్. కాలేజ్ లో మనం ఫ్రెండ్స్ తో ఎలా మూవ్ అవుతాం, ఇది అంతే. స్నేహానికి వివాహానికి మధ్య ఉన్న తినలేని ఈ డేటింగ్. తెల్లారగట్టే తలంటుకుని పొలానికి వెళ్ళే పెళ్ళం కావాలి. ఒళ్ళంతా కనిపించేలాగా బొట్టు కింద అరగజో, బొట్టు పైకి అరడుగు పీలికలు వేసుకునే పెళ్ళం అక్కర్లేదు. ఆడదని తెలిసేలా 6 గజాల చీర కట్టుకునే ఆడది కావాలి. అట్టాగే నా కాబోయే భార్య సీతలాగా ఉండాలని కోరుకున్నాను. మనసు మాయమవుతుంటే ఎంత మధురంగా ఉంటుందో మనసు పడ్డవారికే తెలుస్తుంది. మరి అవును, ప్రపంచంలో లిపిలేని కంటి భాష ఒక్క ప్రేమకే ఉంటుందిగా. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాలోని నిదురే కలయింది అనే పాటని వేటూరి రాశారు. సుధా రఘునాథన్ పాడారు. హరీష్ జయరాజ్ సంగీతం అందించారు. స్వప్న నిరంజన్ మన ముందు పాడబోతోంది. నిదరే కలైనది, కలయే నిజమైనది, బతుకే జతైనది, జతయే అతనన్నది, మనసేమో ఆగదు, క్షణమైనా తోచదు, మొదలాయే కథేలా. నిదరే కలైనది, కలయే నిజమైనది, బతుకే జతైనది, జతయే అతనన్నది, మనసేమో ఆగదు, క్షణమైనా తోచదు, మొదలాయే కథేలా. వయసంతా వసంత గాలి, మనసనుకో మమతనుకో, ఎదురైనది ఎడారి దారి, చిగురులతో చిలకలతో, యమునకుగే సంగమమే, కడలినది కలవదులే, హృదయమిలా అంకితమై నిలిచినది తన కొరకే, పడిన ముడి పడుచుబడి, ఎదలో చిరుమూవల సౌబడి. నిదరే కలైనది, కలయే నిజమైనది, బతుకే జతైనది, జతయే అతనన్నది,
స్వప్న నిరంజన్, ఒక పిల్లగాలిలా అలా 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 ప్రశాంతంగా సాగిపోయింది నీ పాట. పాటకు సంబంధించిన విశేషాలు, నువ్వు పాడిన విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. గంగాధర్ శాస్త్రి గారు చెప్పండి. పాటకి ఒక పరమావధి ఏంటంటే, లక్ష్యం ఏంటంటే వినేవాళ్ళకి హాయి గొలపటం. పాత పాటలకి ఇప్పటి పాటలకి ఉన్న తేడాలో, పాత పాటలు 100 పాటలు వింటే 100 పాటలు ఎక్కడో అశాంతి 1-2 పాటల్లో ఉండేది. ఇప్పుడు 100 పాటలు వస్తే అది ఇందులో మనం అది వెతుక్కోవాల్సి వస్తుంది. పాత పాటల్లో మ్యూజిక్ ఉండేది, కొత్త పాటలో మ్యాజిక్ ఉంటుంది. అందుకని ఇవి శాశ్వతంగా ఉంటాయా లేదా అని మనం గ్యారంటీ ఇవ్వలేము. పాత పాటలు కన్ఫర్మ్గా చెప్పగలం. సో ఇది నీది చాలా అసలు పెక్యూలర్ వాయిస్, నీది రెగ్యులర్ వాయిస్ కాదు. సో సినిమాల్లోకి నీకు డెఫినెట్గా చాలా అవకాశాలు వచ్చేంత పెక్యులర్ వాయిస్. ఖచ్చితంగా కనుక కాన్సన్ట్రేట్ చేసి సాధన చేయగలిగితే అసలు సూపర్ అమేజింగ్ వాయిస్. ఇది పాట పాడింది కర్ణాటక శాస్త్రీయ సంగీత సామ్రాజ్ఞి సుధా రఘునాథన్, మామూలు ఆవిడ కాదు. గాయకుడి ప్రతిభ గమకం మీద ఆధారపడి ఉంటుంది. హీఈస్ ఇంటలెక్చువల్ అని అనిపించుకోవాలంటే వాడి గమకం స్పష్టంగా స్పష్టంగా కనపడాలి. అది నిన్నే నువ్వు పాడే పాట నిన్నే ఒక మెడిటేటివ్ మూడ్లోకి తీసుకువెళ్ళేంత స్పష్టత ఉండాలి. తర్వాత ఈ గమకాలు, పల్లవి, ఈ చరణాలు, తర్వాత శృతి సాధన మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎటు డైవర్ట్ అవ్వడానికి నీ గొంతును చూసి వాళ్ళు పొరపాటున వాళ్ళకి ఏదైనా శృతి తేడా వస్తే వాళ్ళు శృతి చేసుకునే స్థితిలో నువ్వు ప్రాక్టీస్ చేయాలి. మిగతాదంతా అసలు గమకాలు మాత్రం దయచేసి తేల్చేయొద్దు, ఓకేనా? పాట కానీ, గొంతు కానీ, భావం కానీ, ప్రజెంటేషన్ కానీ సూపర్. రామాచారి గారు చెప్పండి. దీనికి ఒకే ఒక మందు, నేర్చుకోవడం, సాధన చేయడం, వింటూ ఉండడం. ఇది ట్రయాంగిల్ అనమాట. ఒక గాయనిగా కానీ, గాయకుడిగా కానీ ఒక స్థానాన్ని మనం సంపాదించుకోవాలంటే ఈ 3 చేస్తుండాలి. ఒకటి, సద్గురువుల దగ్గర నేర్చుకుంటూ ఉండాలి, అని సాధన చేస్తూ ఉండాలి. గొప్ప గొప్ప మహానుభావులు పాడిన అన్ని జానర్స్ ఆఫ్ మ్యూజిక్ వింటూ ఉండాలి. ఇది అని కాదు, అన్నీ వినాలి. ఈ సినిమా పాటలు వినాలి, కొత్తవి పాతవి వినాలి, క్లాసికల్ వినాలి, ఫోక్ వినాలి. అందరూ కూడా ఒక మంచి ప్లేబ్యాక్ సింగర్స్ అవ్వాలని కలలు కంటూ ఇక్కడికి వస్తారు. ఇలాంటి పాడన తెలుగు పాట, ఇలాంటి వేదికలు కూడా మిమ్మల్ని ప్రపంచానికి చూపిస్తాయి. ఈ కొత్త గాయకులు కొత్త గళాలని చూపిస్తుంటాయి. కాబట్టి మీకు ఉన్న మంచి గొంతుని సాధనతో మీరు మెరుగుపరచుకోండి. తప్పకుండా మంచి గాయని అవుతారు మీరు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా నువ్వు చేయాల్సింది సింపుల్గా ఫాలో అయిపోవడమే. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ. పాడనా తెలుగు పాట లక్ష్య సిద్ధి ఉన్నవాడు 1,00,000 మందిలో ఉన్న ఏకాంత చిత్తంతోనే ఉంటాడు. మరి ఏకాంతంలో ఉన్న మనసు ఏకాంతను కోరుకుంటుందో? ఆర్ఎన్ సినిమాలోని నేను నువ్వంటూ అనే పాటని వనమాలి రాశారు, నరేష్ అయ్యర్ ఆలపించారు, సంగీతం అందించారు హ్యారీస్ జయరాజ్. మన ముందు పాడబోతున్నాడు వెంకీ. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నువ్వే లేకుంటే ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా.
కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తారే ఎంతో గాఢంగా నా ప్రేమ లోతులో మునిగాకాను పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తావేకంగా ఓ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా ఓ నిజాయితీ ఉన్నోడిని నిజాలనే అన్నోడిని అబద్ధమే రుచించని అబ్బాయిని ఓ ఒకే ఒక మంచోడిని రొమాన్స్ లో పిచ్చోడిని పర్లేదులే ఉప్పేసుకో సరేనని ముసుకేసుకోదు ఏనాడు నా మనసే ఓ భామ నన్నుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమ ఓ, నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా తిలోత్తమా ప్రతిక్షణం విరోధమా ఇవాళ నా ప్రపంచమే నువ్వే సుమా ఓ గ్రహాలకే వలేసిన దివే అలా దిగొచ్చిన ఇలాంటి ఓ మగాడిని చూలేవమ్మా ఒకనాటి తాజు మహలైన నా ముందు పూరిల్లే ఇక పైన గొప్ప ప్రేమికుడి లోకంలో నిలిచే పేరే నాదేలే ఓ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తారే ఎంతో గాఢంగా నా ప్రేమ లోతులో మునిగాకాను పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తావేకంగా ఓ వెంకీ ఆరెంజ్ సినిమాలో పాట బాగుంది. మన విశ్లేషకుల మాటల్లో విందాం దీనికి సంబంధించిన విశేషాలు, నువ్వెలా పాడావు, ఈ సంగతులన్నీ కూడా. గంగాధర్ శాస్త్రి గారు చెప్పండి. పాటకి సంబంధించి అద్భుతం వెంకీ. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ థ్యాంక్ యూ సార్. అద్భుతం. ఈ అందులో ఎక్కడ అసలు వేలు పెట్టి వెతికి భూతద్దం పెట్టి వెతికినా కూడా పర్ఫెక్ట్ శృతి, పర్ఫెక్ట్ ఇన్వాల్వ్మెంట్, పర్ఫెక్ట్ గానం, అన్నీ అద్భుతం. స్టేజ్ మీద పాడేటప్పుడు కానీ, స్క్రీన్ ముందు పాడేటప్పుడు కానీ, కెమెరాస్ ముందు పాడేటప్పుడు కానీ చూసే ప్రేక్షకులు, వినే శ్రోతలు మన చూస్తూ వింటారు. కాబట్టి మన బాడీ లాంగ్వేజ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్.
మధ్యలో గ్యాప్లో ఇట్లా చెయ్యి విదిలించేసుకోవటాలు ఇట్లాంటివన్నీ కొంచెం అది కంట్రోల్ ఉండాలి. అంటే ఈజ్ కోసం మనం బాలసుబ్రహ్మణ్యం గారు చాలా ఆదర్శం ఈ లెక్క. ఆయన పాట పాడుతున్నప్పుడు ఎంతవరకు ఆ శృతికో లైకో ఆ పాటలో ఇన్వాల్వ్ అవుతూ అది కూడా ఒక అందమైన గెస్చర్ లాగా అనిపిస్తుంది మనకి. త్యాగరాజస్వామి గొప్ప మాట చెప్తాడు, కళలు దైవదత్తాలు, సాధన వల్ల అవి ప్రకాశిస్తాయి, లేకపోతే ఎక్కడో ఉంటాయి. సో మీ రెగ్యులర్ సాధనలో మీరు ఇంతింత వటుడింత అంత ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రామాచారి గారు మీరు చెప్పండి. గంగాధర్ గారు చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. కళలు దైవదత్తాలు, అవి సాధనతో ప్రకాశిస్తాయి. ఈ కళలు, దైవదత్తమైన కళలు చాలామంది పిల్లలకు ఉంటాయి. వాటిని గుర్తించి ఆ తల్లిదండ్రులు ఆ కళల్ని ఓ సద్గురువుల దగ్గర నేర్పించి ఆ సాధన ఇంట్లో చేయించి కనుక వాళ్ళు తల్లిదండ్రులు చేయగలిగితే, పిల్లలు అది కూడా గుర్తించి సాధన చేస్తే వాళ్ళందరూ కూడా గొప్ప గాయకులు అవుతారు. ఇందాక పాడుతుంటే చూశాను, చాలా చక్కని గాత్రం, ఎక్కడ శృతి పోవడం కానీ గమకాలు మిస్ అవ్వడం కానీ ఏది లేదు. థ్యాంక్ యూ సార్. చాలా హాయిగా పాడుతున్నావు. నీ గాత్ర ధర్మానికి నువ్వు మంచి గాయకుడు అవుతావు, అలాగే ప్లేబ్యాక్ సింగర్ అవుతావు. థ్యాంక్ యూ సార్, డెఫినెట్గా అవుతావు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే వెంకటేష్, ఆల్ ది బెస్ట్. పాడనా తెనుగు పాట. విశ్వం సమస్తం అందరికీ సొంతం. ప్రకృతి ఏ ఒక్కరి సొత్తో కాదు, అందరిది, మనందరిది. పంచభూతాల సాక్షిగా ఈ ప్రకృతి మాతకు ప్రణామం ప్రణామం. విధి ఇచ్చిన పెన్నిధి, ప్రకృతిని కాపాడుకోవడమే మన పరమావధి. జనతా గ్యారేజ్ సినిమాలోని ప్రణామం ప్రణామం అనే పాటని రామజోగయ్య శాస్త్రి రాశారు. ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శంకర్ మహాదేవన్ ఆలపించారు. మన ముందు బాలు పాడబోతున్నాడు. తోం ధీర నన ధీర ధీర నా, తోం ధీర నన ధీర ధీర నా, తోం ధీర న తోం ధీర న ధీర ధీర నా నా, తోం ధీర నన ధీర ధీర నా, తోం ధీర నన ధీర ధీర నా. ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాత సూర్యుడికి ప్రణామం. ప్రణామం ప్రణామం ప్రణామం, సమస్త ప్రకృతికి ప్రణామం. ప్రమోదం ప్రమోదం ప్రమోదం, ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం. ప్రయాణం ప్రయాణం ప్రయాణం, విశ్వంతో మమేకం ప్రయాణం. తోం ధీర నన ధీర ధీర నా, తోం ధీర నన ధీర ధీర నా, తోం ధీర న తోం ధీర న ధీర ధీర నా నా. మన చిరునవ్వెల పూలు, నిట్టూర్పుల తడి మేఘాలు, హృదయమే గగనం, రుదురమే సంద్రం, ఆశే పచ్చదనం. మారే ఋతువుల వర్ణం, మన మనసుల భావోద్వేగం. సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం. నువ్వెంత నేనంత రవ్వంత, ఎన్నో ఏళ్ళ ఈ సృష్టి చరిత. అనుభవమే దాచింది కొండంతా, తన అడుగుల్లో అడుగేసి వెళదాం జనమంతా. ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాత సూర్యుడికి ప్రణామం. ప్రణామం ప్రణామం ప్రణామం, సమస్త ప్రకృతికి ప్రణామం. ఎవడికి సొంతమిదంతా, ఇది ఎవ్వడి నాటిన పంట. ఎవడికి వాడు నా దేహం అని చెయ్యేస్తే ఎట్ట. తరముల లాంటి గదంతా మన తదుపరి మిగలాలంట. కదపక చెరపక 10 కాలాలిది కాపాడాలంట. ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం, ఇష్టంగా గుండెకు హత్తుకుందాం. కన్నెర్రై కన్నీరేమో కొంచెం, తల్లాడి
సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ఓం ధిరననన ధిర ధిరన తోం ధిరననన ధిర ధిరన తోం ధిరన ధీర ధీరనానా. బాలు స్వప్న జనతా గ్యారేజ్ సినిమాలోని లేటెస్ట్ సాంగ్ పాడారు. పాటకు సంబంధించిన విశేషాలు, మీరు పాడిన విధానం అక్కడి నుంచి తెలుసుకుందాం. గంగాధర్ శాస్త్రి గారు చెప్పండి. నువ్వు సెలెక్ట్ చేసుకున్న పాట హ్యాట్స్ ఆఫ్. ఈ పాట సారాంశం ఇది వెనకటి రోజుల్లో రైటర్స్లో చాలా ఎక్కువ ఉండేది. ప్రతి పాట ద్వారా జనాలకి ఆలోచింపజేసే సందేశం ఏదన్నా ఇస్తే బాగుంటుందని. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏది తనంత తానై నీదరికి రాదు శోధించి సాధించాలి అది ధీర గుణం. మహాకవి శ్రీశ్రీ కొన్ని వేల పాటలు రాస్తే అన్ని వేల పాటల్లో మీకు నచ్చిన పాట ఏంటంటే ఆయనకి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన తెలుగు వీరులు ఎవరా పాట గురించి చెప్పలేదు ఆయన. ఈ పాట గురించి చెప్పాడు. ఈ పాట గురించి ఎందుకు చెప్పారని జర్నలిస్టులు అడిగితే ఈ పాట ఒక నిండు ప్రాణాన్ని కాపాడింది. ఆత్మహత్య చేసుకోవడం కోసం వైజాగ్ బీచ్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నవాడు వాడికి మిర్చి బడ్డీలోంచి ఈ పాట వినిపిస్తే ఈ 4 లైన్లు విని హీ కేమ్ బ్యాక్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ హీ బికేమ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇంజనీర్స్ ఇన్ ఇండియా. అంటే సినిమా పాటకి అంత ప్రభావం ఉంటుందని గుర్తించి రాసే రచయితలు చాలా అరుదుగా ఉన్నారు. సో ఈ పాట సెలెక్ట్ చేసుకోవడం అనేది హ్యాట్స్ ఆఫ్. అసలు ఫస్ట్ నీ టేస్ట్కి నీ ఉత్తమ అభిరుచికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇట్లాంటి పాటలు జనాల్లోకి వెళ్ళాలి. దీనికి సూపర్ అమ్మాయి, సూపర్. పాటకి మంచి టేక్ ఆఫ్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నీకు శుభాభినందనలు అబ్బాయి. విజయోస్తు. సార్ రామాచారి గారు చెప్పండి. సాధనతోనే ఆ గొంతు వస్తుంది. శంకర్ మహాదేవన్ గారికి కూడా అంత గొంతు ఊరికేనే రాలేదు. కొన్నేళ్ల తపస్సు, ఇందాక అన్నారు ఆయన తపస్సు అని, కొన్నేళ్ల తపస్సుతో వచ్చింది అది. అది ఊరికే పుట్టుకతో మనకి దేవుడు దైవదత్తమైన ఆ శృత్వమైన గాత్రం మనకి ఇస్తాడు. అది కొంతమందికే. అలాంటిది మీకు ఇచ్చాడు. ఇంకా మీరు చేయాల్సింది మీరు చేయడంలో ఇప్పటికే నాకు అంత చేయలేదనిపిస్తుంది. మీరు నేర్చుకోవడం ఆపొద్దు, సాధన చేయడం ఆపొద్దు, వినడం ఆపొద్దు. మీరు ఒక మంచి గాయకుడు అవ్వాలంటే అదే అట్మాస్ఫియర్లో ఉండాలి. వీళ్ళందరికీ కూడా ఔత్సాహిక గాయకుల కింద మంచి సలహాలు ఇవ్వడం అనేది నిజంగా వాళ్ళు చేసుకున్న అదృష్టం కూడా. ఎక్కడో మామూలు ట్యూషన్కి వెళ్తే దొరికేది, ఇక్కడ దొరికేది కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఈ రకంగా చెప్తే ఇంకా సార్ చెప్పారు కదా, నెక్స్ట్ టైం నువ్వు అదే ఫాలో అవుతావని. సో అలాగే చెయ్యి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జీవన పోరాటంలో ఎన్ని ఆరాటాలున్నా మనిషి జ్ఞాపకాల గదిలో చెరగని గని బాల్యం. బాల్యం మధురం, ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలమై. మనసంతా నువ్వే సినిమాలోని తూనీగా తూనీగా అనే పాటని సీతారామశాస్త్రి రాశారు. ఉషా, సంజీవి పాడారు. ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ అందించారు. ఇప్పుడు ఈ పాటని మన ముందు పాడబోతున్నారు మయూరి, స్వప్న.
మయూరి, స్వప్న, నాగార్జున అందరూ అసలు 2000-2001 ఆ ప్రాంతంలో వచ్చిన సినిమా అనుకుంటా. కానీ ఈ పాట ఎప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఇది కూడా అప్పుడు సూపర్ డూపర్ హిట్. దాని తర్వాత ఇప్పుడు కూడా అందరు పాడుకుంటూనే ఉంటారు ఎప్పుడు చూసినా. ఓకే, పాటకు సంబంధించిన విశేషాలు మీరు పాడిన పద్ధతి ఇప్పుడు తెలుస్తుంది. గంగాధర్ శాస్త్రి గారు చెప్పండి. ఈ పాట కూడా ఆల్ టైమ్ హిట్స్లో ఒక పాట. ఉషా తను చాలా ఫ్రీక్వెంట్గా ఈ పాట పాడుతుంటుంది వేదికల మీద. ఇప్పటికీ అదే, మళ్ళీ ఈ పాట ఏమిట్లే అనుకునేట్టుగా ఉండదు. ఈ పాట ఎప్పటికి పాడినా కూడా ఒక సజీవంగా అదే మొదట విన్నప్పుడు ఏ అనుభూతి కలిగించిందో తర్వాత కూడా ఎప్పటికీ అలా అనుభూతి కలిగించే అరుదైన పాటలో ఇదొకటి. తర్వాత ఆర్పి పట్నాయక్ గారిని ఆయన్ని చాలా ఉచ్చస్థితిలో ఉంచడానికి దోహదం చేసిన పాటల్లో, ట్యూన్స్లో ఇది కూడా చాలా ప్రధానమైంది. ఈ పాట చాలా బాగా పాడారు. రెండోది ఏంటంటే, మీరు అంటే ఇద్దరు కలిసి పాడుతున్నప్పుడు జడ్జి చేయడం చాలా కష్టం. అసలు వీళ్ళకి మాకు కూడా చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎవరు ఏ గమకం సరిగ్గా పాడుతున్నారు, ఎవరు పాడలేదు, ఎవరు ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అది విశ్లేషించడం కష్టమే. కానీ మయూరి అద్భుతం. ఈ పాట చాలా చాలా స్పష్టంగా గమకాలు అన్నీ అంటే పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి పాడినట్టుగా ఉంది. హ్యాట్స్ ఆఫ్. మంచి సాహిత్యం, మంచి రెండరింగ్, మంచి త్రో, అవుట్పుట్ యాజ్ గివెన్ సూపర్. నువ్వు కూడా బాగా పాడావు, స్వప్న నిరంజన్ బాగా పాడావు. నేను ఇందాక చెప్పినట్టుగానే అది ఎక్కడో కొన్ని గమకాలు వదిలేసేయకుండా ఇది ఇక్కడెక్కడో కూకు బండి అను కూకు బండి మా ఊరుంది, అది తేల్చేయకూడదు. కూకు బండి మా ఊరుంది, ఉండిపోవే మాతో పాటుగా. ల్యాండింగ్ దాకా చాలా పర్ఫెక్ట్గా అనాలి. ఈ చిన్నవి మైన్యూట్వి కరెక్ట్ చేసుకుంటే అద్భుతం. మయూరి, స్వప్న సూపర్. ఓకే సార్, థ్యాంక్ యూ. రామాచారి గారు మీరు చెప్పండి సార్. ఈ పాట నేను రికార్డ్ చేశాను. ముందు ఏం చేశారంటే ఇది షూటింగ్ కోసం చిన్నపిల్లలతోనే పాడించారు. ఉషా సంజీవిని పాడకముందు. సో అది గుర్తొస్తుంది మీరు పాడుతుంటే. ముఖ్యంగా ఒక ముక్క పాడండి మీరు. ఎగిరేనా ఎప్పటిదాకా, ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా, ఎగిరేనా గదదాదా, ఎగిరేనా ఎప్పటికైనా ఎప్పటికైనా ఆకాశం దాకా, ఆకాశం దాకా. అంత పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట. అందుకే మేమందరం చెప్పేది కూడా అంతే. ఇటు సాహిత్యం అటు సంగీతం రెండు నేర్చుకోండి. చాలా వరకు ఇప్పుడున్న జనరేషన్ ఈ రెండింటిని నెగ్లెక్ట్ చేస్తున్నారు. గొప్ప సింగర్స్ దగ్గర ఆటోగ్రాఫ్స్ తీసుకుంటున్నారు. మీ దగ్గర చాలామంది ఆటోగ్రాఫ్స్ తీసుకుంటారు. అప్పుడు ఆ స్టేజ్ మీకు రావాలని నేను కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ. సంగీతం కానీ ఏదైనా నేర్చుకోవడం వల్ల కాన్సన్ట్రేషన్ అనేది పెరగడం, దాంతోపాటు మనం ఇంకా ముందుకెళ్ళడం ఏ రంగంలో అయినా బాగా జరుగుతుంది. కాబట్టి కీప్ ప్రాక్టీసింగ్. గుడ్ లక్. గాయకుడిగా ఎన్నో పాటలు పాడిన గంగాధర్ శాస్త్రి గారిని పాడన తెలుగు పాట తరఫున ఒక పాట పాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది నాకు బాగా నచ్చిన, స్ఫూర్తినిచ్చిన, సమసమాజ నిర్మాణ స్థాపనకి, ఉత్తమ సమాజ నిర్మాణానికి ఎంతో స్ఫూర్తినిచ్చే ఈ గీతం దాదాపుగా 3 దశాబ్దాల క్రితం జనబాహుళ్యంలోకి వచ్చి ఘంటసాల గారి, అమరగాయకుడు ఘంటసాల గారి గాత్రం ద్వారా, ఆ సంగీత రచన ఆదినారాయణరావు గారి స్వర రచన ద్వారా, వీటూరి గారి పదరచన ద్వారా జనబాహుళ్యంలోకి వచ్చిన అత్యద్భుతమైన గీతం, నాకు బాగా నచ్చిన గీతం ఈ గీతం. సినిమా పేరు భక్త తుకారాం. నందనవనముగ ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి, మరచితివో మానవ జాతిని దయమాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు. అదే ఆనందం, అదే అనుబంధం. ప్రభో మాకేలయ్యవు
భలే భలే అందాలు సృష్టించావు. మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలసి జీవించేను. మాటలు నేర్చిన మానర జాతి మారణ హోమం సాగించేను. మనిషే పెరిగి మనసే తరిగి, మనిషే పెరిగి మనసే తరిగి, మమతే మరచాడు మానవుడు, నీవేల మార్చవు. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు. అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభో మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. చల్లగా సాగే సెలయేటి ఓలే మనసే నిర్మలమై వికసించాలి. గుంపుగా ఎగిరే గువ్వల ఓలే అందరూ ఒక్కటై నివసించాలి. స్వార్థం మానుకొని సమతే పెంచుకొని, స్వార్థం మానుకొని సమతే పెంచుకొని, మంచిగా మానవుడే మాధవుడై మహిళల నిలవాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు. అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభో మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. పాడన తెలుగు పాట కార్యక్రమానికి సంబంధించి మీ అమూల్యమైన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తప్పకుండా మాకు తెలియజేయండి. మా చిరునామా పాడన తెలుగు పాట, కేర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500013. మా ఈమెయిల్ ఐడి ddkpadanatelugupaata@gmail.com. మీ మనసుల్ని రంజింపజేసిన మధురమైన పాటల్ని విన్నారు కదా, బాగా ఆనందించారు కదా. మళ్ళీ మరిన్ని సరికొత్త గొంతుకలతో, కొత్త కొత్త పాటలతో పాడనా తెలుగు పాట కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం. పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా, చింత కట్టేసిన తుంటరోడానితో కొంటి తంటాలని తెచ్చుకుంటాదురా. ఏనాడు నాలో జరగంది చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా, ప్రియురాలి జాడ చెప్పరేమని. అందరినీ ఇలా వెంటపడి అడగాల, సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. అనుకోలేదేనాడు ఈ లోకం నా కోసం అందంగా ముస్తాబై ఉంటుందని. ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలో ఊరించే ఎన్నెన్నో వర్ణాలని. హే రాములోడు వచ్చినాడు రో, దింత సదీయ శివధనస్సు ఎత్తినాడు రో, దింత సదీయ శివధనస్సు ఎత్తినాడు రో. నారి పట్టి లాగినాడు రో, దింత సదీయ నింగికెక్కు పెట్టినాడు రో, దింత సదీయ నింగుకెక్కు పెట్టినాడు రో.